మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్లా గారు. మ్యామ్తో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అందులో కొన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఎప్పుడు లేని విధంగా మీతో ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మీరు చెప్పే టాపిక్స్లో కొన్నిసార్లు అఫర్మేషన్ గురించి మాట్లాడారు, మేనిఫెస్టేషన్ గురించి. యాక్చువల్గా నేను కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గెస్ట్ తోటి, సంథింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ తోటి చాలా వీడియోస్ చేశాను. అయితే మీ అభిప్రాయం తెలుసుకుందాం అనుకున్నాను నేను ఇందులో. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా? ఈ మేనిఫెస్టేషన్ అనేది నిజంగా జరుగుతుందండి? ఖచ్చితంగా సంజయ్, నేను చెప్తాను. మనకి తెలియని కనిపించిందే ఎనర్జీ. యూ కెన్ ఫీల్ ఎనర్జీ, బట్ యూ కెనాట్ టచ్ చేయలేవు, నువ్వు చూడలేవు. బట్ అలానే ఎనర్జీ లేదా అని కాదు, వి ఆల్ ఆర్ ఎనర్జీస్. మన ప్రతి థాట్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే. అది వెళ్ళి యూనివర్స్కి టచ్ అయ్యి యూనివర్స్ నుంచి రిటర్న్ రావటం అనేది ఒక పెద్ద సైన్స్ అది, రైట్? అక్కడ మనం టచ్ అవ్వాలంటే చాలా మంది బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, పండితులు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్స్ గురుకులాల్లో పొద్దున్నే లేపిచ్చి ప్రాక్టీస్ చేపిస్తారు. ఎందుకనంటే నీ సబ్ కాన్షియస్ మైండ్కి యూనివర్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేంత పవర్ ప్రతి ఒక్కరిలోని ఉంది. కానీ ఎవడు లేస్తాడులే, అలసిపోయాం కదా, హెల్త్ ఇంపార్టెంట్ కదా సంజయ్. కెన్ యూ సీ హౌ వి మేక్ ఆ మంచి ఆ టైంని మనకి ఎవరైనా అక్షయ పాత్ర ఇస్తే, అక్షయ పాత్ర నా పోనీలు అని పక్కన పెట్టినట్టుదే బ్రహ్మముహూర్తం పక్కన పెట్టుడు అంటే. అలా నేను వాడేస్తానని నేను అనట్లేదు, బట్ డెఫినెట్గా నేను 90 days ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ గోల్స్ అన్ని రాసేసాను సంజయ్. నీకేం కావాలి అని రాశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఎందుకుంది అని అడగడం మానేసి, ఇప్పుడు ఏం కావాలి నీకు హరిత? దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఆన్ పేపర్. నచ్చింది, మళ్ళీ రాశాను 90 daysలో, మళ్ళీ నచ్చింది. స్లోగా విదిన్ నేను అబ్జర్వ్ చేస్తే సంజయ్, ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఇంత ధైర్యం ఎందుకు చెప్తున్నా అంటే, నా ఎఫర్మేషన్స్ అండ్ దే మేడ్ మీ దిస్ పర్సన్. పొద్దున్న లెగిస్తే ఐ యూజ్ టు ప్రాక్టీస్ వన్ ఎఫర్మేషన్: ఐఎమ్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ మేకింగ్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్. ఆ ఎఫర్మేషన్ 21 times మినిమం అంటాను సంజయ్ ఎవ్రీడే. ఐఎమ్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ మేకింగ్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్. అది నేను ప్రాక్టీస్ చేయకపోతే కెమెరాని చూడలేను, బికాజ్ నేను చాలా షై పర్సన్ అనమాట. బాగా సిగ్గుతోని, అయ్యో ఎందుకు ఎవరితో మాట్లాడబోద్దండి, మీరే ఉంచుకోండి, ఆ పర్సన్ నేను. ఓకే, ఇలా వచ్చి నేను మాట్లాడొచ్చు అని కానీ, లేకపోతే భయపడే పర్సన్. అమ్మో ఈ ప్రాబ్లం వస్తుందేమో, వాళ్ళు ఏమన్నా అంటారేమో, సో నేను ఆగిపోతాం. ఈ ఎఫర్మేషన్ ఏం చేసింది? నేను తోడిన కర్యం నేనేమైనా చేస్తున్నానా? ఆయన ఇన్స్ట్రుమెంట్ని ఆయన చేయించుకుంటున్నాడు, సో నేను చేస్తున్నాను. ఇందులో నేను భయపడేదేముంది? నేను పర్సనల్గా తీసుకోవాలి. వాళ్ళు ఏమన్నా అన్నా కూడా, హే నన్ను కాదు, వాళ్ళు గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ అంటున్నారు. హరిత ఇస్ డిఫరెంట్, గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ డిఫరెంట్. కెన్ యూ సీ అవర్ యాటిట్యూడ్ హౌ వి గ్రో? అఫర్మేషన్స్ నుంచి పర్సనాలిటీ తయారవుతుంది. ఎందుకనంటే వీఆర్ టాకింగ్ టు అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే సంజయ్, అఫర్మేషన్స్ మీరు రోజు రాసేయండి, ఇంకా తొందరగా వర్క్ చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ వన్ థింగ్ మ్యామ్, ఈ అఫర్మేషన్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. అది ఎందుకంటే యాక్చువల్లీ మనం మైండ్ సెట్ని చేంజ్ చేయడానికి ఈ అఫర్మేషన్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. యాక్చువల్లీ నిజంగా మనం పాజిటివ్గా తీసుకునే మాటలు మనం పాజిటివ్గానే చేస్తాయి. ఏ విధంగా అంటే, మనం ఉదయం లేవగానే అలానే కాకపోయినా సంథింగ్ నలుగురు మనం పొగిడే వ్యక్తులు లేదా మనం ప్రోత్సహించే వ్యక్తులు ఉన్నారంటే ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్తాం. అలాగే మనల్ని మనం ప్రోత్సహించుకోవడాన్ని అఫర్మేషన్ అని కూడా అంటాం. అండ్ ఈ మేనిఫెస్టేషన్కి వచ్చేసరికి మనీని అట్రాక్ట్ చేయడం అంటారు. మనీ గురించి పర్టికులర్ గా మాట్లాడాలంటే ఫస్ట్ గ్రాటిట్యూడ్ లోకి వెళ్ళిపోవాలి. అంటే నిజంగా మనీ అట్రాక్షన్ అనేది జరుగుతుందా? మీ విషయంలో జరిగిందా? ఆఫ్ కోర్స్ yes. ఓకే, yes సంజయ్. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, నేను ముందే లెటర్లో రాసేస్తాను. మనీ లెటర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఈరోజు నేను చెప్తాను. ఫస్ట్ థ్యాంక్స్లోకి వెళ్ళాలి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయాలి అంటే మన వైబ్రేషన్స్ చేంజ్ అవ్వాలి. లా ఆఫ్ వైబ్రేషన్స్ ఉంటుంది ఫస్ట్, దాని తర్వాతనే నెక్స్ట్ లెవెల్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ వైబ్రేషన్స్ అంటే వర్క్ ఆన్ యువర్ వైబ్రేషన్స్, వర్క్ ఆన్ యువర్ ఎనర్జీ. ఎక్కువ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి మనం. బక్వాస్ లగ్తా బట్ స్టిల్ డూ ఇట్, రైట్? అచ్చా, యూనివర్స్కి థ్యాంక్ యూ, మా పేరెంట్స్కి థ్యాంక్ యూ, స్టూల్కి థ్యాంక్ యూ. మా పాప అయితే ఇంకా ప్రో అయిపోయింది ఇందులో. కర్టెన్ రాడ్కి థ్యాంక్ యూ, ఎందుకంటే కర్టెన్ పట్టుకుంటుంది కదా. కిటికీకి థ్యాంక్ యూ, మనం బయట చూడగలుగుతున్నాం కదా. షీ సేయింగ్ దిస్, ఇట్స్ బికాస్ హర్ మదర్ ఇస్ సేయింగ్ దిస్ వర్డ్స్, రైట్? ఎగ్జాక్ట్లీ మ్యామ్. నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం గ్రాటిట్యూడ్ అన్నారు కదా, దాని గురించి వేరే ఒక వీడియో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే అఫర్మేషన్ గురించి అండ్ మేనిఫెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మనీ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జాక్ట్లీ. కానీ
గ్రాటిట్యూడ్ అనేది అనదర్ కాన్సెప్ట్లో స్ట్రాంగ్గా మాట్లాడుకుందాం మ్యామ్. నేను కొన్ని అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి, సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రశ్న అయితే మేనిఫెస్ట్ గురించి చెప్పండి మాకు. ఇందులోనే నేను చెప్తుంది, మనీకి థ్యాంక్ యూ చెప్పండి. ఓకే ఓకే. మనీతో ఫస్ట్ రిలేషన్షిప్ మారాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక మనిషితోని నీకు బాండింగ్ సరిగా చేసుకోవాలి, నువ్వేం చేస్తావు, కమ్యూనికేట్ చేస్తావు కదా. కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. యూ విల్ టేక్ దేర్ ఫోన్ నంబర్, హాయ్ అని పెడతాము, యూ విల్ గెట్ ఎ రిప్లై హాయ్, అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ యువర్ కాన్వర్జేషన్. మనీ కూడా అలానే చేయండి. బీ సో థ్యాంక్ఫుల్ టు మనీ. ఎప్పుడు లేదే, నా కాడ లేదు, అయ్యో నాకు సరిపోవట్లేదు, నేను ఫ్యూచర్లో బాగుంటానా లేదా అన్న భయంలో నుంచి ఆపరేట్ చేస్తాం మ్యాక్సిమం, లేదా యారగెన్స్ నుంచి చేస్తాం. నా దగ్గర ఇంత పైసలు ఉన్నాయి, నువ్వు నా కాలు కింద చెప్పు. ఎస్ ఆర్ నో, సంబడి విల్ డూ దాట్ ఆల్సో. సో ఫస్ట్ థ్యాంక్ మనీ, లాట్స్ ఆఫ్ థ్యాంకింగ్నెస్ ఫర్ ద మనీ. మనీ నువ్వు ఉన్నందుకే నా లైఫ్ ఇంత బాగుంది, మనీ నువ్వు ఉన్నందుకే మేము ఇన్సూరెన్స్లు కట్టుకోగలుగుతున్నాం, మనీ నువ్వు ఉన్నందుకే మేము కనీసం 3 పూట్ల అన్నం తినగలుగుతున్నాం. వరల్డ్లో చాలా మందికి తిండి దొరుకుతలేదయ్యా. మనం మరీ అట్లీస్ట్ ఫుడ్కి అయితే మన ప్రాబ్లం లేదు, నో వన్ డే కూడా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. సో మనీ ద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి థ్యాంక్స్లో మనీ వల్ల మనం ఏమేమి పొందామో లాభాలు అక్కడ రాయండి. రైట్, డియర్ మనీ అండ్ లెటర్ రాయండి. యు నో లవ్ లెటర్స్, రైట్? లవ్ లెటర్స్ తెలుసు కదా, ఎలా రాస్తాం మనం? యూ విల్ ఇమాజిన్ దట్ పర్సన్ అండ్ యూ విల్ రైట్ ఆల్ ద థింగ్స్ కదా. మనకి ఏమనిపిస్తుంది అన్ని ఆ పేపర్ పైన పెడతాము, అది మనకి భయపడతాం. లెటర్ పర్సన్. మనీకి కూడా అలానే డియర్ మనీ అని పెట్టి స్టార్ట్ రైటింగ్ థ్యాంక్ఫుల్ పాయింట్స్. ఫస్ట్ ముందు మంచిగా థ్యాంక్స్ చెప్పండి. మనకు రాస్తున్నప్పుడు సంజయ్ ట్రస్ట్ మీ, నేను ఎప్పుడన్నా రాస్తా కదా మనీ లెటర్స్, 2 pages నిండిపోతాయి ఉన్న వాటికే. స్లోగా ఆస్క్ మనీ. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎందుకు మనీ రావాలి, సపోజ్ 3 lakhs రావాలి అన్నాను ఈ మంత్, 3 lakhs ఎందుకు రావాలి? గో టు దట్ వై డూ యూ నీడ్ 3 lakhs? 3 lakhs వస్తే నేను 1 lakh ఇక్కడ, 1 lakh అక్కడ, 50K ఇక్కడ, 20K ఇక్కడ, 30K ఇక్కడ వాడాలనుకుంటున్నాను అని లెటర్ రాయండి. రైట్, నెక్స్ట్ లెవెల్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. నిజంగానే 3 lakhs వస్తే నేను ఎలా బిహేవ్ చేస్తాను అన్న ఛానల్ ఓపెన్ చేసి స్టార్ట్ విజువలైజింగ్. అక్కడ మనకు పనికొచ్చేవి ఈ ఎఫర్మేషన్స్ సంజయ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఇది చదువు, ఈ ఎఫర్మేషన్స్ రాసేసి ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ఎఫర్మేషన్స్ వద్దు సంజయ్, 4-5 ఎఫర్మేషన్స్ సరిపోతాయి, కానీ రిపీట్ దెమ్ ఎవ్రీడే. ఫస్ట్ ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఫస్ట్ రాయండి. అది రాసేసి బుక్ లో ఎక్కడన్నా, నేను మనీ మ్యాగ్నెట్ని, నేను అట్రాక్ట్ చేస్తున్నాను మనీని. నిజంగానే నమ్మదు మైండ్ ఫస్ట్లో, ఇదంతా ఏం బక్వాస్ చెప్తారు కదా, ఏం లా ఆఫ్ అట్రాక్షన్ పీపుల్ ఈ మధ్యలో బిజినెస్ అయిపోయింది. ఇట్ విల్ స్పీక్, బట్ నెక్స్ట్ డే మళ్ళీ చెప్పండి ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత తొందరగా నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ నుంచి యాక్టివేట్ అయ్యి నువ్వు యూనివర్స్ నుంచి నీ గిఫ్ట్స్ వస్తాయి సంజయ్. యూ అట్రాక్ట్ ద మనీనో. ఉన్నది ప్రపంచంలో చాలా డబ్బులు ఉన్నాయి, మనం కావాలి అని అనుకోకపోవడం వల్ల ఆ చెడ్డ వాళ్ళ చేతిలోకి చేరి ఆటమ్ బాంబ్స్ తయారయ్యి భయంకరంగా వాళ్ళు ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని నాశనం చేసుకోవాలని చూస్తున్నారు. యూ స్టార్ట్ ఆస్కింగ్ మనీనో. సో నా దగ్గర రాయమే మనీ మ్యాగ్నెట్, నేను చేసి పెడతా మంచి సర్వీస్. సే దీస్ థింగ్స్ వెన్ యూఆర్ సేయింగ్ దిస్. నెక్స్ట్, మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. కష్టపడే పైసలు సంపాదించక్కర్లేదు, ఓకే? ఈజీగా ఎఫర్ట్లెస్గా కూడా సంపాదించవచ్చు. యు బీ యువర్ సెల్ఫ్ అండ్ యూ గెయిన్ మనీ ఫ్రమ్ దట్. నువ్వు ఎలా ఉన్నావో, నీ పర్సనాలిటీ ఏంటో అందులో నుంచే నువ్వు మనీ నీకు వస్తున్నాయి అని ఊహించుకోండి. నువ్వు మొత్తం చేంజ్ అయిపోయి నువ్వు కోట్ కొనేసుకొని సూపర్గా నువ్వు 5-star హోటల్లో నువ్వు రూమ్ తీసుకోగలిగినప్పుడు నీ మనీ అట్రాక్ట్ అవుతుంది. నో, ఫస్ట్ ఈజీగా మనీ వస్తుంది. నాకు మాట్లాడినందుకు పైసలు వస్తాయా అని నేను వెయిట్ చేశాను సంజయ్ 2 years బిఫోర్. వైల్ ఐ వాజ్ వాకింగ్, బాబా మాట్లాడినందుకు నాకు పైసలు పే చేయాలి బాబా, విన్నందుకు పైసలు పే చేయాలి బాబా. యు నో వాట్, రియల్లీ ఫర్ 2 months one client paid me 25,000 rupees వీక్లీ 2 hour సెషన్స్. నేను ఏం చేయను సంజయ్, కేవలం వింటాను. అవునా ఆంటీ, రైట్ ఆంటీ, మీరు కరెక్ట్ ఆంటీ. ఆ మాటలు యూజ్ చేసినందుకు యు ఆర్ గెటింగ్ మనీ, బికాస్ నో బడీ యూ ఆర్ యూజింగ్ దట్ గుడ్ వర్డ్స్ సంజయ్. పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేసే వాళ్ళు తక్కువైపోయారు. సో యూ కెన్ బికమ్ అ లిజనర్ అండ్ గెయిన్ మనీ. ఈజీ కాదా అది? విన్నందుకు పైసలు వస్తున్నాయి సంజయ్. ఈజ్ ఇట్ నాట్ ఈజీ? కానీ ఒక్కరి బాధలు అన్నీ వినడం అనేది నిజంగా ఈజీ అనే కాదు. అంటే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు ఎవరు లేనట్టు నాకు చెప్పుకుంటాను, నాకున్న బాధలే సరిపోవట్లేదు అంటే నాకు బాధలు చెప్పుకుంటాను కొంతమంది ఫీల్ అవుతుంటారు. అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాం కదా, ఐ ఇన్వెస్టెడ్ మనీ. ఎగ్జాక్ట్లీ, అందరి బాధలు వినే ఓపిక అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ ఓపుకున్న వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం అనేది తప్పు కాదు. అది నా పేషెన్సే నా స్కిల్. ఆ స్కిల్ నుంచే నాకు పైసలు రావాలి.
నేను ఒక టీచర్ని, సబ్జెక్ట్ మారుతుంది. నేను కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ టీచ్ చేశాను, కాలేజ్ స్టూడెంట్స్ టీచ్ చేశాను, నేను చదువుకుంటున్నప్పుడు 10th క్లాస్ వాళ్ళకి టీచ్ చేశాను. ఐఎమ్ ఏ టీచర్. అంటే నువ్వు సబ్జెక్ట్ మారుతోంది, బట్ ఐ కెన్ టీచ్ ద సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్. నువ్వు అది ప్రాక్టీస్ చేశానంటే నేను చెప్పగలుగుతాను, రైట్? ఇప్పుడు కోచింగ్ది పట్టుకున్నాను, దిస్ సబ్జెక్ట్ ఇఫ్ ఐ కెన్ టీచ్, వాళ్ళని బాగు చేయగలిగితే దాంట్లోంచి నాకు మనీ రావాలి. ఈజీగా రామని కష్టపడి నేను అయ్యో కింద మీద పడిపోయి నా హెల్త్ పాడు చేసుకునేలా వద్దు, రైట్? నెక్స్ట్, ఐ డిజర్వ్ టు మేక్ మోర్ మనీ. ఎందుకు తక్కువ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయాలి మనం? 1,00,000 సరిపోతుందిలే, 3 లక్షలు సరిపోతాయిలే. నాకు గట్టి కొడితే 1 కోటి రూపాయలు మేడం, మేడం 20 ఏళ్ల తర్వాత 1 కోటి రూపాయలు నేను ఎన్నబెట్టేది మేడం. We all deserve to make more money. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అంటే We all deserve. కానీ లిమిటింగ్ బిలీఫ్ లో ఎక్కడో బాగా డబ్బులు వస్తే తలకు పొగరు ఎక్కేస్తుంది మేడం. సో డబ్బులు రాకుండా ఇట్లనే ఉంటే బాగుంటుంది మేడం అన్న లిమిటింగ్ బిలీఫ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మ్యామ్, నిజంగా ఒక మనిషికి అంటే తనకు అవసరం ఉందనుకోండి, సంథింగ్ తనకు అప్పులు ఉన్నాయో, లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలో, స్థలం కొనుక్కోవాలో, ఇల్లు కట్టుకోవాలో, లేకపోతే సంథింగ్ ఇంట్లో నీడ్స్ ఏమైనా ఉందనుకో, ఒక 10 లక్షలు 20 లక్షలు అవసరానికి మించి కోరికలు ఉంటాయి. అంతకు మించి డబ్బు వస్తే తనకి ఏం చేయాలో కూడా తెలియదు కొంతమంది. సేవ్ చేయండి, ఎగ్జాక్ట్లీ సేవింగ్స్ చేయండి. మీకు ఎక్కువ అయిపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి, అవి గుడ్లు పెడుతుంటాయి. 10-20 ఏళ్ల తర్వాత యూ విల్ బికమ్ అ మిలియనేర్ అండ్ అ బిలియనేర్, రైట్? రావద్దు అని ఎప్పుడు అనొద్దు మనీని. నిజంగా ఆ మనీని ఏం చేయాలో తెలియనప్పుడు అట్రాక్ట్ చేయడానికి ఆలోచించరు. ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. బర్డెన్ ఉంది, అప్పులు ఉన్నాయి, నా నెత్తిపైన ఇంత ఉంది, కుండ లాంటి బరువు వేసుకొని నువ్వైనా నేనైనా ఫ్రీగా నడవగలుగుతామా సంజయ్? లేదు. సో వర్క్ ఆన్ యువర్ వైబ్రేషన్స్. ఫస్ట్ మనం ఆ ఛానల్ ఓపెన్ చేయాలి. ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ. నాకు ఆ టైం కల్లా వచ్చేస్తుంది పైసలు. ఐ డోంట్ నో హౌ యూ విల్ కమింగ్, యువర్ కమింగ్ మనీ. అథారిటీతోని చెప్పండి మనీకి, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, ఏ బర్డెన్ లేదు. ఓకే, ఫస్ట్ చెప్పండి, తర్వాత ఇట్ విల్ హ్యాపెన్. మనీ ఈస్ కమింగ్ టు మీ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ వేస్. ఇది చాలా ఇంపార్టెంట్ సంజయ్. ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర నుంచి మనం మనీ రావాలని కోరుకోవటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ వేస్ అన్న ఛానలే ఓపెన్ చేయలేదు మనం చాలా మంది. మనీ ఈస్ కమింగ్ టు మీ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. నేను ఇది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్ సంజయ్. నేను ఆల్రెడీ వ్యూవర్స్కి కూడా లాస్ట్ టైం చెప్పాను, అన్ఎక్స్పెక్టెడ్ వేలో 10 ఏళ్ళ తర్వాత నా దగ్గర ఇంత మనీ ఉండాలి అని రఫ్గా రాసాను 2 years బ్యాక్ నేను నా బుక్స్లో. ఎంత అంటే ఇంత అని రాసుకున్న ఒక సమ్ అమౌంట్. ఆల్రెడీ 2 years అయిపోయింది కదా. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో రెడీ అయిపోయింది అది. ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో అది అయిపోయింది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ వేలో నేను ఏమీ చేయలేదు దానికి ఎఫర్ట్. ఓన్లీ ఛానల్ ఓపెన్ చేసి బుక్లో మాత్రమే రాసిన. ఐ డోంట్ నో హౌ యూఆర్ డూయింగ్ ఇట్, బట్ యూఆర్ డూయింగ్ ఇట్ మనీ. ఇప్పుడు లాస్ట్కి మిరకిల్ జోన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ ఎఫర్మేషన్స్ కంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. మనీ లెటర్స్లో లాస్ట్ పారాగ్రాఫ్లో ఐ కమాండ్ మనీ, కింద కమాండ్ చేయొచ్చు. ఐ కమాండ్ మనీ టు ఫ్లో ఇన్ టు మై అకౌంట్. ఎంతనో అంత ఫిగర్ రాయండి, రైట్? అండ్ ఇట్ విల్ వర్క్ సంజయ్, ఇట్ విల్ వర్క్ బికాజ్ వీఆర్ మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ యాక్చువల్గా. కానీ మన సెల్ఫ్ మనం ఇంపోస్టర్ సిండ్రోమ్ ఎలా ఉంటుందంటే నా బోందా అక్కడే మనం వర్క్ చేయాలి. యా, ఇవి ఎఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. 5 times చదివేసేయండి బయటికి, ఇట్ విల్ వర్క్. అబ్సల్యూట్లీ. కానీ మేము మీరు నిజంగా అఫర్మేషన్ అంటుంటే రిలేషన్షిప్ సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారేమో ఈ అఫర్మేషన్స్ అనేవి. అంటే ఒక మోటివేట్ చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు కూడా ఇంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారని ఇప్పుడు తెలిసింది. నేను డేట్ కూడా రాసేస్తాను సార్. ఎగ్జాక్ట్లీ. బై వెన్, హౌ మచ్ బై వెన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పటికల్లా ఎంత రావాలి నాకు. ఓకే, అయితే నేను స్టడీ చేసిన ప్యాటర్న్స్ నాట్ దిస్ ఇయర్, మేబీ నెక్స్ట్ ఇయర్ అని ఎఫర్మేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అవుతున్నాయి. 4th ఉడిపేసి 5 వేసేస్తాను, దానికి ఏముంది, బట్ ఇట్ విల్ హ్యాపెన్. చాలా గమనించాను, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సంజయ్.